మెగా ఫ్యాన్స్ అందరూ పండుగ చేసుకోవచ్చు. అంటే పక్కాలో మనకి 3 జనరేషన్స్ లాగా చూపించారు కదా, జనరేషన్ వైస్ గా చూసిన 3 క్యారెక్టర్స్ ని చూసినప్పుడు ఎలా అనిపించింది? ఇది జనరేషన్ వైజ్ కాదండి. అంటే తను ఒక కూలివాడికి ఎలా ఉన్నాడో, తన లీడర్ ఎట్లా అయ్యాడనే పాయింట్. జనరేషన్ గ్యాప్ ఏం లేదు. అంటే మంచిగా ఒక సూట్ అయ్యాడు నిజంగా. నేను చెప్తా కరుణాక కుమార్ డైరెక్టర్ నిజంగా ఈయన కూడా మంచి రాజమౌళి లాంటి ఫీలింగ్ కనిపించింది. తన ఒక స్టాంప్ కనిపించింది. అంతలో పలస సినిమా తీశాడు. అయితే మట్కనే డబ్బల్ అనిపించింది అనమాట. చాలా బాగుంది. బీజిఎం గానీ ఆ స్టోరీ లైన్ కానీ చాలా కొత్త అనిపించింది. గెటప్స్ అయితే ఇందులో వరుణ్ తేజ్ ని చూసారు కదా, సాఫ్ట్ కార్నర్ లో బాగా అనిపించాడా లేకపోతే వైలెన్స్ లో బాగా ఎక్కువ టు బి కనిపించాడా? ఫ్రాంక్ చెప్పాలంటే సినిమాలో ఎక్కడ సాఫ్ట్ కార్నర్ లేదండి. అంటే ఒక లవ్ తప్ప మిగతా అన్నింటిలో కూడా తను వైలెన్స్ అనిపిస్తుంది. చాలా వైలెంట్ అనిపిస్తాడు. నిజంగా ఓవరాల్ చెప్పాలంటే సినిమా కావాల్సింది అదే కదా అన్న ఫీలింగ్ వచ్చింది. ఎనివే తనైతే నా రిక్వెస్ట్ ఏంటంటే వరుణ్ స్క్రీన్ ప్లే గానీ డైలాగ్ రైటింగ్ గానీ అంటే మీకు ఎక్కడ నరేషన్ గానీ ఎక్కడ బోర్ అనిపించడం నో అండి, నాకైతే జీరో. అసలు ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించలేదు. ఎక్కడ సినిమా కట్ చేస్తే బాగుంటున్న ఫీలింగ్ ఎక్కడ కనిపించలేదు. ఆ లవ్ సాంగ్స్ అయినప్పుడు చాలా బాగుంటుంది. అసలు కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతుంటాము. మన మీనాక్షి చౌదరి మేడం కూడా చాలా కొత్తగా మీలాగా చాలా అందంగా ఉంది. తను కూడా అంటే తను ఒక మన అంటే మా శ్రీదేవి లాగా అనిపిస్తుంటది. ఆ సినిమా చాలా ప్లస్ అండి. నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంది. ఎక్కడ కూడా మీరు చూసిన ఫీలింగ్ కలగదు. సో మెయిన్ గా జీవి ప్రకాష్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వరుణ్ తేజ్ అన్నకి నా రిక్వెస్ట్ అంటే దయచేసి మీరు ప్యాన్ ఇండియా మూవ్ చేయండి. మీ కట్అవుట్ మీ కంటెంట్ చాలా బాగుంటుంది. మీరు ప్యాన్ ఇండియా సినిమా చేయాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.